బోర్డింగ్ పాయింట్ నుంచి గమ్యం వరకు ఎంత దూరం వెళ్తారో జీరో టికెట్ కింద దీన్ని అందరికీ ఇష్యూ చేస్తున్నాం. ఒక్క రూపాయి కూడా ఎక్కడ పే చేయొద్దండి. చాలా స్పష్టంగా ఉండండి. ఇది ఒక అన్నగా మేమిచ్చే మీకు ఒక వరం, ఒక కానుకని మరొకసారి నా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు ఆర్టీసీ బస్సుల్లో నేను కొన్ని సీట్లు మీకు రిజర్వ్ చేసి పెట్టాను. ఈరోజు ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాను. ఇంకో పక్క ఈరోజు జీరో ఫేర్ టికెట్ మీరు ఎక్కడికక్కడ వాళ్ళు ఇస్తారు. మీకు ఒక అవగాహన వస్తుంది. అది తీసుకొని మీ ఆధార్ నెంబర్ కానీ అథెంటికేషన్ కోసం ఏ నెంబర్ ఇచ్చినా అది సరిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు ఆసుపత్రికి పోయేవాళ్ళు కానీ, స్కూళ్ళకు పోయేవాళ్ళకి కానీ, కాలేజీలకు పోయేవాళ్ళకి కానీ, ప్రభుత్వ కార్యాలయాలకు పోయేవాళ్ళకి కానీ, మార్కెట్ కోసం పట్టణాలకు వెళ్ళే వాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈరోజు అన్ని ప్రికాషన్లు తీసుకున్నాం. ఎందుకంటే ఉండే బస్సులన్నీ కూడా ఆపరేషన్లో పెట్టాం. అన్ని బస్సుల్ని కండిషన్లో ఉంచాం. అదే సమయంలో 4-5 రివ్యూ మీటింగులు కూడా పెట్టి డిపార్ట్మెంట్ని అప్రమత్తం చేశాం. ఎక్కడ ఏ బస్సు నిలవడానికి వీలు లేదు. ఒకవేళ ఎక్కడన్నా ఇది వస్తే ఇమ్మీడియట్ గా రిపేర్ చేయడానికి కూడా పర్యవేక్షణ కోసం మనుషులు పెట్టాం. బస్సులన్నిటికీ ఎక్కడ బయలుదేరుతుంది, ఎక్కడుంది, ఇవన్నీ కూడా మీ సెల్ ఫోన్లోనే మీరు చూసుకునే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది రియల్ టైం ట్రాకింగ్ సిస్టమ్ కూడా తీసుకొచ్చాం. దీనివల్ల ఎక్కడా ఇబ్బందులు లేకుండా చేస్తామని కూడా హామీ ఇస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన 129 డిపోలున్నాయి, 423 బస్ స్టేషన్లున్నాయి, 4 జోనల్ వర్క్షాపులున్నాయి. అన్ని వ్యవస్థలను బలోపేతం చేశాం. నేను ఒకటే ఆర్టీసీ సిబ్బందికి మేనేజ్మెంట్కి విజ్ఞప్తి చేస్తున్నా. మా ఆడబిడ్డలకు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. ఇబ్బందులు లేకుండా నడిపే బాధ్యత మీదని మరొకసారి వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఫెయిల్ అయితే నేను మాత్రం రోడ్డు మీదకే వస్తా. ఆ విషయం కూడా ముందుగానే